హై పవర్ కమిటీలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల వల్ల ప్రయోజనం ఏంటి? పరీక్షా విధానం నిర్వహణపై మోదీ ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంది. అయితే అవి సత్ఫలితాలు ఇస్తాయా? నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై దేశం దద్దరిల్లింది. ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన వారిని శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో వివిధ పరీక్షా పత్రాల అవకతవకల కేసుల్లో 2002 నుండి 2025 వరకు 45 ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. ఈ ఎగ్జామ్ లో ప్రతిదానికి 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులే హాజరయ్యారు. ఇప్పటి వరకు కేవలం 2 కేసుల్లో మాత్రమే శిక్షలు విధించారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి కేంద్ర చట్టం ఏదీ లేదు. మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీ వంటి నేరాలను భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 420, 120B మరియు 467, 471 కింద అభియోగాలు మోపేవారు. ఈ సెక్షన్లకు కఠినమైన బెయిల్ షరతులు లేవు. ప్రశ్నపత్రాల లీకేజీ మొదలైన వాటికి 3 నుండి 5 ఏళ్ల జైలు శిక్ష మరియు 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఈ శిక్షలను పెంచుతూ ఇప్పుడు బిల్లు పెట్టారు. మరి ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో పేపర్ లీక్ సమస్యలు పరిష్కారం అవుతాయా అంటే చాలా కష్టం అనే సమాధానం వస్తోంది. ఎందుకంటే 3 ప్రధాన అడ్డంకులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఒకటి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష నియంత్రణ లేదు. ఎఫ్టీసీలు, వాటి పనితీరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఆయా రాష్ట్రాల హైకోర్టుల పరిధిలో ఉంటాయి. రెండో విషయం, ప్రతి విషయాన్ని త్వరగా పరిష్కరించడం అంత ఈజీ కాదు. విచారణ వ్యవధి అనేది మౌలిక సదుపాయాల పరిమితులు, వాచ్యపరమైన ఇబ్బందులు, దర్యాప్తు, సాక్ష్యాధారాలను బట్టి ఉంటాయి. బార్ అసోసియేషన్, దర్యాప్తు సంస్థ, సాక్షులు, కేసు భాగస్వాముల అంశాలతో ముడిపడి ఉంటుందని, వీరి మధ్య సమన్వయం అనేది అంత తేలికైన విషయం కాదని గతేడాది మార్చిలో ఇదే విషయాన్ని లోక్సభకు తెలిపింది కేంద్రం. మూడో అంశం, ఏదైనా ప్రశ్నపత్రాల్లో అవకతవకలు జరిగాక ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. త్వరితగతిన విచారణ ప్రక్రియల వల్ల నిందితులకు అన్యాయం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం మన దేశంలో 2 రకాల ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఒకటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ FTC, ఇంకొకటి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్ FTSC. 2015 నుండి 2020 వరకు పనిచేసిన 14వ ఆర్థిక సంఘం 1800 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. హత్య, కిడ్నాప్, మహిళలు, పిల్లలు, వికలాంగులు లేదా అనారోగ్యంతో ఉన్నవారిపై జరిగే తీవ్రమైన నేరాలు లేదా 5 సంవత్సరాల కంటే పాతవైన ఆస్తి వివాదాలకు సంబంధించిన కేసుల విచారణను వేగవంతం చేయడమే దీని ఉద్దేశం. జనవరి 2026 నాటికి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కేవలం 862 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మాత్రమే ఏర్పాటయ్యాయి. మరోవైపు పరీక్షల నిర్వహణలో సంస్కరణలు ప్రవేశపెట్టి ఎగ్జామ్స్ సిస్టమ్ ను మెరుగుపరిచే దిశగా టాస్క్ ఫోర్స్ ను నియమించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇన్ఫోసిస్ కాంపౌండర్ నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షల విశ్వసనీయత పెంచేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. भारत सरकार लगातार अनेकविध कदम उठा रही है. जिन लोगों ने विद्यार्थियों के भविष्य के साथ खिलवाड़ किया वे जेलों में सड़ रहे हैं. हमने फास्ट ट्रैक कोर्ट बना चुके हैं. हम कल पार्लियामेंट के अंदर भी कठोर कानूनों के प्रावधान के साथ नया कानून बनाने की दिशा में भी आगे बढ़ रहे हैं. लेकिन हमें भविष्य के लिए सोचना है. हमारी परीक्षा पद्धति विश्वस्त हो, हमारी परीक्षा पद्धति ट्रांसपेरेंट हो, हमारी परीक्षा पद्धति में सबसे ज्यादा टेक्नोलॉजी का उपयोग हो. इन सारी बातों को ध्यान में रखते हुए विश्व प्रसिद्ध टेक्नोलॉजी एक्सपर्ट श्रीमान नंदन निलेकनी जी के नेतृत्व में एक हाई पावर टास्क फोर्स बनाने का निर्णय किया है, जो एग्जामिनेशन रिफॉर्म की तरफ फोकस करेगा और जल्द से जल्द आने वाली परीक्षाओं की विश्वसनीयता को सुनिश्चित करने का काम इसके रिपोर्ट के आधार पर कर दिया जाएगा. నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ లో వివిధ రంగాలకు చెందిన డొమైన్ నిపుణులు 5 సభ్యులుగా ఉన్నారు. వీరిలో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ తేకా, IIT చెన్నై డైరెక్టర్
కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కవల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఉన్నారు. వీరు దేశంలోని పరీక్షా వ్యవస్థలను మెరుగుపరచడంలో, ముఖ్యంగా టెక్నాలజీ కోణం నుంచి నిర్మాణాత్మక సంస్కరణల కోసం సహాయం చేస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా న్యాయం వేగంగా జరుగుతుందన్న గ్యారంటీ లేదు. నేతలపై కేసులను ఏడాదిలోగా తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది.